వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మా ఇల్లు చాలా హడావిడిగా ఉంది. ఇప్పుడే వచ్చాను ఇంటికి. మా ఫ్రెండ్స్ అందరు చాలా హడావిడి చేస్తున్నారు. దసరా అని చెప్పి మా క్రికెట్ బ్యాచ్ పిలిచారంట. సో మా కిచెన్ ఓజీస్ అప్పుడప్పుడే వంట చేస్తారు. ఏం చేస్తున్నాం మీ వాన? వీడే గ్లోబల్ స్టార్. చికెన్ కర్రీ జేకే చేస్తున్నాడు. బగారా రైస్, సోయా మిల్ మేకర్ కర్రీ నేను, బగారా రైస్ నేను, బన్ను, పప్చారు సింపుల్ చిన్న పిల్లలు చేసే పప్చారు విత్ తాలింపు. పోపు చెప్పాను ఇప్పుడే ఫ్రెష్ గా పోపేస్తున్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు మనం యూట్యూబ్ పప్చారు చేసే విధానం చూద్దాం. ఏం చేస్తున్నావు సాయి? అయిపోయింది. మన జేకే గారు హడావిడిగా చికెన్ స్టార్ట్ చేశాడు. నేను చెప్తా 7 దాకా వేసినాను. ఎక్కడ దాకా వచ్చింది చెప్పు మరి. ఇంకా ప్రాసెస్ నెక్స్ట్ టైం నుంచి మన వీడియోస్ చికెన్ కర్రీ చేయాలి. మనం కాదు, వేరే ఓకే. దీనిలో ఆనియన్స్ వేయాలి, పచ్చిమిరపకాయలు వేయాలి, అల్లం పేస్ట్ వేయాలి. మంచి అల్లం పేస్ట్ వాసన పోయేదాకా మరిగించిన తర్వాత ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ తో పాటు కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకోవచ్చు ఫస్ట్ లోనే. ఇప్పుడు చికెన్ బాయిల్ అయ్యే ప్రాసెస్ లో ఉంది. పర్లేదు, తర్వాత కొంచెం ఇంకా అయిపోవచ్చింది నాది. నీ పప్పుచారు ఎక్స్ప్లెయిన్ చేసాయి. శ్రావణీస్ కిచెన్ చూసావు కదా. వావ్, ఇట్స్ ఏ వావ్ మూమెంట్. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ వాన వాన వెల్లువాయే సాంగ్. అట్లా వేస్ట్ చేయద్దు. ఆయిల్ పైకి తేలుతుంది అనమాట, పొగలో కనిపించినట్లేదు కానీ పైకి తేలిన తర్వాత మనకు కావాల్సిన సరిపడా కారం వేసుకోవాలి. ఎంత సరిపడా, తగినంత సరిపడా. కొంచెం ఎక్కువ మందికి వేస్తాం, నేను ఎక్కువ వేస్తాను డబుల్గా. ఎందుకు ఎవరు తినొద్దాను ఎక్కువ. అలాగే మా వార్డ్రోబ్ చూపిస్తాం ఒకసారి. ఇది వార్డ్రోబ్ అన్నదా ఏమన్నదా? కిచెన్ అంటే బట్టలు మా కిచెన్ సెల్ఫ్ పూరి సెట్ ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నారా గట్టిగా? అరే ఈసారి నేను గ్రూప్ ఖచ్చితంగా కొడతామా? 100%. ఈసారి ఎట్లన్నా మనం క్రాక్ చేయాలరా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఐపీఎస్. అరే అంకుల్ మీరు ఎప్పుడు వచ్చింది? కిచెన్ ఎందుకు లేదా అమ్మాయి కానీ కొంచెం కారం తీయాలనుకుంటున్నా. ఓపెన్ చేద్దాం. అందరూ కారం టేస్ట్ చూసి చెప్తారు, మామిడి కలర్ చూసి చెప్తాడు. ఏరా కలర్ బాగుంటే మంచిగా ఉన్నట్టే. అది ఇప్పుడు కారం ఎక్కువ ఉందా తక్కువ ఉందా? కరెక్ట్ ఉంది. ఇందాక ఆరెంజ్ ఉందంట, అందుకని కొంచెం స్కూల్ ఎక్కువ వేస్తారు. ఇప్పుడే ధనియాల పొడి, ధనియాల పిండి, ధనియాల పొడి. మాకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ దాని మీద. నేను పిండి అంటే వాడు పొడి అంటాడు. పొడే మరి ఇంకా మా వాడు ఎదుగుతున్నాడు. ఏమేమి మసాలాలు అస్త్రాలు ఇస్తున్నాడు ఇప్పుడు. యాక్చువల్ గా అన్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది ఏం లేదు. అది మ్యాగీ మసాలా, పావు భాజీ మసాలా వేసుకుంటారు. మళ్ళీ బాగుందిరా అని చెప్తాడు. టేస్ట్ బాగుండడం ఇంపార్టెంట్. బాగుందా అని అడగడు, బాగుందిరా అని చెప్తాడు. బాగా కలుపుకోవాలి మసాలాలు వేసిన తర్వాత. సగం కలిపి వదిలేదు ఎప్పుడైనా సరే, బాగా మిక్స్ చేయాలి. ఒక్కడన్నా ఈ చికెన్ కర్రీ రెసిపీ ఫాలో అయితే ప్లీజ్ కామెంట్. లాస్ట్ లో ఉప్పు చూసుకొని, ఉప్పు ఎప్పుడన్నా లాస్ట్ లో వేసుకోవాలి. ఉప్పు అనేది ఎవరికి నచ్చినంత వాళ్ళు లాస్ట్ లో టేస్ట్ చూసి వేసుకోండి. తగినంత వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొత్తిమీర వేసేసి పైన కొత్తిమీర వేస్తే అట్లా వండర్ఫుల్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక మిల్ మేకర్ కర్రీ వేద్దాం. కర్రీ తీసేసి జరుగుతాను గుద్దాలా. ఇప్పుడు మన తర్వాత రెసిపీ సోయా బీన్స్, సోయా చంక్స్. ఇండియాలో అయితే మిల్ మేకర్ కర్రీ అంటారు. ఆయిల్ ఎందుకు వస్తున్నా అంటే ఫస్ట్ సోయా చంక్స్ 15 minutes సోక్ చేయాలి వాటర్ లో, సాల్ట్ వేసుకొని చేసుకున్న తర్వాత ఇందులో లైట్ గా ఫ్రై అయిపోయాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో వేసేయాలన్నీ. చేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి లైట్ గా అంటే చాలా లైట్ గా వేసుకోవాలి. పసుపు ఎక్కువ అయితే ఏమైతుంది అంటే పులుపు అవుతుంది. పులుపు కాదు, చేదవుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది లేదా కొంచెం పసుపు వేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్
ఇప్పుడు అర్థం కావాలి మీ అందరికి. మా మమ్మీ అంటా ఉంటది లావైతున్నావు అని. ఇలాంటి వంటలు తింటే ఏమైతుంది మరి? మంచిగా తిండి పెడుతున్నా అని చెప్తున్నా. ఫస్ట్ వేస్తే పులుపు అవుతుంది. ఆయిల్ కూడా ఇంకిపోయింది, సో మనం పెద్ద ఫ్రై చేసి పీతే ఏం లేదు. ఇప్పుడు తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం చాలు, ఎక్కువ వద్దు, ఎందుకంటే మనం కొంచెం వేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ తినొద్దు, కొలెస్ట్రాల్ వస్తుంది. అంతలోపు కావాల్సిన సామాగ్రి బయట పెట్టుకోవచ్చు. Yeah. బిర్యానీ ఆకు, సినమన్, చెప్పు ఇప్పుడు చెప్పు. మసాలా, బిర్యానీ మసాలా, ఇవన్నీ ఇవి ఏమంటారో చెప్తా. లవంగం, ఇది లవంగం, నువ్వురా లవంగం. ఇది లవంగం కాదా? లవంగమే అది. మరి అమ్మ, లవంగం కూడా వేసుకోవాలి కొంచెం ఎప్పుడైనా సరే. 3-4 లవంగం, కొంచెం కాడమం. అది కాటమం కాదు, సినమన్. అర్థమవుతుందా వాళ్ళకి? 2 బిర్యానీ ఆకు. ఎక్కడ తీసినా మళ్ళీ అక్కడ పెట్టేసేయండి. నీట్ ఉండాలి. మనం వీడియో లేకపోతే మా కిచెన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు. ఎప్పుడైనా కిచెన్ నీట్ ఉండాలి. మనం ఎక్కడ తీసినా అక్కడ పెట్టేసేయాలని నా అదే. చెప్పి పెంచి కెమెరా ఒకసారి చెప్పకుండా పెట్టి చూపిస్తా. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత లైట్ గా అవ్వాలి, ఇంకా కొంచెం స్మెల్ రావాలి మనకి. పీరిస్తే బిర్యానీ స్మెల్ రావాలి ఫస్ట్ లోనే, అప్పుడు అవి మంచిగా ఫ్రై అయినట్టు. మిల్ మేకర్ కి బిర్యానీ స్మెల్ అంట. ఒక్క నిమిషం దొరుకుతుంది, కాల్ చేస్తాను. యా, ఇప్పుడు కొంచెం కరివేపాకు. చిక్ అంటే ఫాస్ట్ ఏం కాలేదు జస్ట్ అర్థం పగిలి. ఎక్కువ ఉంటే ఖరాబ్ అవుతుంది మళ్ళీ ఫేస్. ఫేస్ ఖరాబ్ అవుతుందా? నెక్స్ట్ స్లిట్ చిల్లీస్. స్లిట్ అంటే chilies. వీళ్ళకి ఇంగ్లీష్ రాదు కానీ మధ్యలో పోయాలన్నమాట. అవి కూడా వేసేసినాక మంచి ఇట్లా సౌండ్ వస్తుంది. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా అయినాయి అని అనిపించిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వాడి. ఆనియన్ పేస్ట్ అంటే ఏముండదు, ఆనియన్ ఉంటుంది. ఆనియన్ వేయాలి, వాటర్ వేయాలి, పెద్ద స్ట్రెస్ ఉండదు. ఇట్లా కుక్ అయిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేస్తున్నా. భయపడద్దు అటు సౌండ్ వచ్చినప్పుడు, డైరింగ్ గా నించోవాలి. ఇట్లా మిగిలిపోయింది కానీ ఇది సింక్ లేదు, వాటర్ వేసి ఇట్లా అని అందులో వేసుకోవాలి. మళ్ళీ కసూరి వెళ్ళిపోయేది, మళ్ళీ కొంచెం వేయాలి లైట్ గా, అంతే. పాయసం రెడీ అయింది. పాయసం కాదు, ఇప్పుడే ఆనియన్ పేస్ట్ వేసినాం, అది కొంచెం మరగాలి. మగ్గాలి. మరిగి మరిగి అంతేలే, ఏదో ఒకటి కుక్ అవ్వాలి. యా. ఆనియన్ పచ్చి వాసన పోవాలి. ఆనియన్ పచ్చి వాసన అనేది ఉండదు ఎప్పుడైనా సరే. ఓకేరా. అల్లం పేస్ట్ వేసినా, ఏది వేసినా తర్వాత ఏం చేయాలంటే ఆనియన్ మీద కుక్ అయ్యేలో పేస్ట్, టమాటో పేస్ట్ వేసుకోవాలి. అట్లా ఆనియన్ పేస్ట్ నుంచి ఆయిల్ బయటకు వెళ్ళిన తర్వాత మనం నెక్స్ట్ టమాటో పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ సరిగా కాలేదు, మీరు మంచిగా వేసుకోండి. మీరు బాగా ఎక్కువసేపు గ్రైండ్ చేయండి. మాకంటే పేస్ట్ కాలేదు ఫ్రెండ్స్. బాగా కలుపుకోండి. ఆయిల్ పైకి వెళ్ళినాక కొంచెం కుక్ చేయాలి. ఎప్పుడైనా సరే మీడియం ఉండాలి. ఇది హైలో ఉంది బై మిస్టేక్. కుక్ చేసేటప్పుడు మేక్ షూర్ మాడిపోకుండా ఉండాలి. ఫస్ట్ చేసేటప్పుడు ఒక 2-3 టైమ్స్ అట్లా కలిపేసి కింద పెట్టద్దు, గిన్నె దగ్గర. గరిట ఎప్పుడైనా బౌంటీస్ మీద ఇట్లా క్లీన్ సర్ఫేసెస్ మీద పెట్టుకోండి. హైజీన్ ఇంపార్టెంట్. బాగానే హైజీన్ లేకపోతే ప్రాబ్లం అయితే చాలా. పైనకి వెళ్ళిన తర్వాత పేస్ట్ కుక్ అయినంత తెలిసిపోయినప్పుడు ఇంకా మసాలాలు వేసుకోవచ్చు. నెక్స్ట్ కారం తగినంత. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటా, మీరు కూడా ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు. పసుపు, ఉప్పు, ఉప్పు దేవుడా. ఉప్పు కావాల్సినంత. నీ వీడియో కళ్ళు మూసుకొని ఓన్లీ ఆడియో వినుకుంటే ఉన్న వంట చేస్తే నాశనం అయిపోతాడు వాడు. ఏదో ఒక ఆర్డర్లో అయితే వేయాలి కదా. కిచెన్ కింగ్ మస్ట్ అండ్ షుడ్. కొంచెం గరం మసాలా, ఎక్కువ వేసుకోవద్దు గరం మసాలా, ఎందుకంటే ఇది నేను వచ్చి అన్ని వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మసాలాలు బాగా మరిగేదాకా. మనం వేసిన మసాలాలు కూడా మరిగిపోయినాయి.
బుగ్గలు వస్తున్నాయి కాబట్టి పైన అన్ని బబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మిల్ మేకర్ వేసేయచ్చు. ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ లో మనం, గుర్తుంది కదా, ఆ మిల్ మేకర్ వేసి బాగా కలపాలి. సోయా వేసేసిన తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకో. 1 గ్లాస్ అంటే ఎగ్జాక్ట్ 1 పోయకండి, మీరు తీసుకునే క్వాంటిటీకి ఎంత కావాలో అంత మంచిగా వాటర్ పోసేయాలి. వాటర్ 5 మినిట్స్ కుక్ చేస్తే అట్లా అవుతుంది. ఇప్పుడు థిక్ టెక్స్చర్ కోసం చున్నీ బాగుండడం కోసం పెరిగేస్తాయి కొంచెం. పెరుగుని బాగా బీట్ చేసేయాలి. మాది బీట్ చేసే ఉంటది ఇప్పుడు. ఇట్లా అనాలి బాగా. ఇంకొక స్పూన్. ఇప్పుడు అట్లా కొంచెం పెరుగు వేసుకొని క్రీమీ క్రీమీ ఉండడానికి కుక్ చేసుకుంటే పెరుగు కూడా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత అయిపోతుంది. లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్. కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆపుకోవచ్చు. దాట్స్ ఇట్. ఇవాళకి అయితే కుకింగ్ అయిపోయింది. ఈరోజు చేసినవి మిల్ మేకర్ కర్రీ, బగార్ రైస్ ఫస్ట్ కోతి వేసింది, పప్పు చారు చిన్న కోతి, చికెన్ కర్రీ బై కుకింగ్ అయిపోయింది. ఇలాంటి మోర్ కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కోతి రాకూడదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఒట్టేరా.